పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, అది పెద్ద ఇష్యూ కాదు. చాలా పార్టీలు వచ్చినాయి, చాలా పార్టీలు పోయినాయి. 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న పార్టీ మేము. నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. నిన్న కేటీఆర్ స్పీచ్ అందరు విన్నారా? ఇంటే కనుక దాంట్లో ఒకటే ఒక మాట నాకు అర్థమైంది. మనం ఆదర్శంగా చూపించుకోవాలి, మనం తోపుకాళ్ళు అని ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మాది 25 ఏళ్ల పార్టీ, మా పార్టీని మించిన పార్టీ ఓన్లీ టీడీపీ ఉంది. ఒక బెంచ్ మార్క్ని చూపించుకోవాలన్నప్పుడు టీడీపీని తీసుకొస్తారు. 40 ఏళ్ల పైన పార్టీ అది, 25 ఏళ్ల పార్టీ కాదు. ఓకే, హీఈస్ కంపేరింగ్. ఓకే ఫైన్, ఓకే కేటీఆర్, తెలంగాణలో మీ పార్టీ 25 ఏళ్ల పార్టీ, ఓకే. కానీ ఇసుంటి ఇంగ్లీష్ అని మాట్లాడేటప్పుడు మాత్రం డీమీన్ చేసేది టీడీపీని. ఎలక్షన్లు వస్తున్నాయి అన్నప్పుడు, తరుణంలో లోకల్ బాడీస్ ఏమన్నా మూవ్మెంట్ ఉందన్నప్పుడు టీడీపీని వాడేయాలి. ఆ పంచాయతీ అంతా తర్వాత వెళ్దాము. బట్ ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఒకప్పుడు టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్గా ఉన్న మేము 25 ఏళ్ల పార్టీ, చాలా పొలిటికల్ పార్టీస్ పుడుతూ ఉంటాయి పోతూ ఉంటాయి అని చెప్పి అన్నాడు. ధైర్యంగా కూర్చుని వాళ్ళ సిస్టర్ గురించి, కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇతని హల్వాలో వెంట్రుకలాగా తీసి పక్కన పడేస్తుందన్న విషయం గురించి ప్రస్తావించలా. అండ్ కేసీఆర్ విషయానికి వస్తే, ఆయన క్లియర్గా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే సరిపోదు, ప్రజల మధ్యలో తిరగాలని చెప్పి ఇంకా కొన్ని స్పెక్యులేటివ్ రూమర్స్ ఏంటంటే, మల్లారెడ్డిని కూడా చాలా స్ట్రాంగ్గా క్లాస్ తీసుకున్నారు. నువ్వు అలై బలై వేషాలు వేస్తే కుదరదు, సీరియస్గా పాలిటిక్స్ చేయకపోతే నెక్స్ట్ టైం టికెట్ చాలా మందికి కష్టమని కేసీఆర్ నిన్న ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కూర్చుని ఒక మైక్ పుచ్చుకుని మాట్లాడారు. తర్వాత రూమ్లో ఈ డిస్కషన్స్ జరిగినాయి అని న్యూస్ బయటకు వస్తుంది. ఓకే, వాళ్ళ పార్టీ, వాళ్ళ టికెట్లు, వాళ్ళ గోల, అది వదిలేసేయండి. లిక్కర్ కుంభకోణంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు, ఇన్నాళ్ళు ఈ చెయ్యి నీ రాఖీ కోసం ఆగింది, నువ్వు వచ్చిన తర్వాతే రాఖీ కట్టుకున్న తర్వాత నాకు ఈ చెయ్యికి వాల్యూ వచ్చింది అన్నట్టు బయటకు వచ్చిన వెంటనే ఎప్పుడు లేని రాఖీ పౌర్ణమి ఆ రోజు జరుపుకున్నాడు జూనియర్ కల్వకుంట్ల. చెల్లెలు పార్టీ పెట్టింది, పార్టీ పెట్టి తన గురించి పట్టించుకోలే. అసలు నీ నెంబర్ ఏంటో ఆమె డిస్క్రైబ్ చేయలే. ఓన్లీ టార్గెట్ ఇస్ కేసీఆర్, నెక్స్ట్ టార్గెట్ ఇస్ పందికొక్కులు అని అంటుంది, దాంట్లో కాళేశ్వరం అంటుంది. సో ఖచ్చితంగా హరీష్ రావు, ఇంకేం లేదు అక్కడ. పందికొక్కుల్లో సంతోష్ కూడా ఉంటాడు, ఆవిడ చెప్పిన డిస్క్రిప్షన్లో. ఈ పందికొక్కుల పేర్లు ఇవి తప్ప ఇంకెక్కడ పేర్లు మనకు అర్థం కావు. యాజ్ అన్ ఆన్ లుకర్ ఇదే అర్థమవుతుంది. సో పందికొక్కుల్లోనూ లేదు, టార్గెట్లోనూ లేదు, ఎక్కడా తన పేరు ప్రస్తావన లేదు. ప్రస్తావన లేనప్పుడు ఇలాంటి పార్టీలు వచ్చి పోతూ ఉంటాయంట. 25 ఏళ్ల పాటు చరిత్ర నిలిపేది మేమే అన్నాడు కేటీఆర్. ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్ యూ వన్ థింగ్. నాకు జస్ట్ చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే, చాలా వెల్ స్క్రిప్టెడ్ డ్రామా లాగా అనిపిస్తుంది అంతా. ఆ రోజేమో రాఖీ కోసం ఎదురు చూసి చెయ్యి, ఈరోజు పార్టీ, చెల్లెలు పార్టీ పెడితే దాని గురించి ఒక మాట మాట్లాడవా? ఆవిడేమో డైరెక్ట్గా మీ ఫాదర్ని అనేస్తా. ఆవిడికి పొలిటికల్ అరంగేట్రం వచ్చింది ఎలా? బికాస్ షీ ఇస్ డాటర్ ఆఫ్ కేసీఆర్. అదర్వైజ్ ఇండివిజువల్గా మనం పీక్ కట్టేదేం లేదు. అలా పీక్ కట్టి మనం టీఆర్ఎస్ పెట్టాలంటే ఖచ్చితంగా ఒక 10 దశాబ్దాలు అవుతాయి, వచ్చే జనరేషన్ పీక్ కట్టాలి. అలాగే ఉంటుంది. ఎక్కడో రామారావు గారు లాంటి చరిష్మా అందరికీ అప్లై అవ్వదు కదండి. పార్టీ పెట్టిన 9 నెలలకే పవర్లోకి వచ్చేయటం. కల్వకుంట్ల కవిత యాజ్ అ స్టాండ్ అలోన్ ఎంటిటీ బ్యూటీ పార్లర్ రన్ చేసుకుంటా తను దాంట్లోంచి వచ్చే ఆదాయంతో జాగృతిని పైకి తీసుకెళ్లి పొలిటికల్ పార్టీ పెట్టాలంటే పడద్దు ఒక 70-80 ఏళ్ళు. అలా కొడుకు ఫ్లాగ్ ఇలా బుచ్చుకుని మొన్న వెళ్తున్నాడు మా అమ్మ పార్టీ అని. గుడ్, ఐ రియలీ అప్రిషియేట్ ది సన్ దేర్. వాళ్ళ మదర్ పార్టీ కోసం అతను కష్టపడుతున్నాడు, ఈజ్ ప్రౌడ్ అబౌట్ ఇట్. కానీ కొడుకు పవర్ చూస్తాడు, తల్లి చూడదు. సో తల్లే పవర్లోకి చూసి, తల్లే పొలిటికల్ పార్టీ నడిపి, తల్లే పొలిటికల్ పార్టీ పెట్టి, సొంతంగా టీఆర్ఎస్ పేరు తీసుకొచ్చి దానికి పెట్టి, అంటే పేరు పెట్టుకున్నందుకు నాకేం ప్రాబ్లం లేదు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓటర్స్ ఎవరు కావాలంటే వాళ్ళకి ఓట్లు వేస్తారు, మిస్లీడింగ్గా ఉంటుంది, అది వదిలేసేయండి. బట్ ఇక్కడ పెట్టి దానికి సరిపడా కాన్స్టిట్యుయెన్సీస్లో క్యాండిడేట్స్ని పెట్టి పంపు కొట్టి ఎలక్షన్లకు వెళ్ళి నెక్స్ట్ టైం నేనే అపోజిషన్, తర్వాత తెలంగాణ జాతికి నేనే అమ్మని అయిపోతాను అని చెప్పి ఇంత రోదన్గా చెప్పాలంటే మనకి మూటలు ఉండాలి. ఆ సభ పెట్టాలంటేనే మామూలు వల్ల అవ్వదు. బ్యూటీ పార్లర్ ఒకప్పుడు నడిపే కవితక్క వల్ల ఎక్కడ అవుద్ది? సారీ, కవిత అమ్మ, తెలంగాణ అమ్మ కదా, మర్చిపోయాను, సారీ. సో కవితమ్మ వల్ల ఎలా అవుతుంది? ఆ మూటలు ఏర్పరిచింది ఎవరు? అంటే దీంట్లో ఏంటంటే క్లియర్గా మా అందరికి అర్థమవుతుంది, నాన్ లుకర్స్కి ఏంటంటే, పెద్ద మేత ఒకళ్ళు ఉంటే చిన్న మేత ఒకళ్ళు ఉంటారు. అందరూ రాష్ట్రాన్ని బడి వేసుకున్నారే అని అర్థమవుతుంది. లేకపోతే శ్రమించి ఆఖరికి ఒక ఇన్నోవేషన్లో సక్సెస్ చూసామండి. ఒక మార్క్ జుకర్బర్గ్ అవనండి, లేకపోతే స్టీవ్ జాబ్స్ అవనండి, ఇవన్నీ ఇన్నోవేటివ్ ఫీల్డ్స్లో డబ్బులు రావటం చూసాం. కానీ ఉట్టి బిజినెస్ చేసేసి కోట్లు సంపాదించేసి పొలిటికల్ పార్టీ పెట్టి దానికి బ్యాకప్ చేసేసి దానికి కవిత అక్క కాదు కవిత అమ్మ అని ముడి వెనకమల్ల ముడేసి కేసీఆర్ నీకు చెప్తున్నా నేను అనే లెవెల్కి రావాలంటే కేసీఆర్కి ఉన్న సగం మూటన్నా ఇక్కడ ఉండాలి. కనీసం
బీఆర్ఎస్ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ రూపేణా 1200 కోట్ల పైనే ఉంది. అది రిచెస్ట్ పార్టీ ఎలక్ట్రల్ బాండ్స్లో. పాపం 40 ఏళ్ల చరిత్ర టీడీపీకే లేదు అన్ని ఎలక్ట్రల్ బాండ్స్. 1500 కోట్లు, ఇఫ్ ఐఎమ్ నాట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 1500 కోట్ల బాండ్స్ ఉంటే దాంట్లో కనీసం 700 కోట్లనే కవితకు ఉండాలి. లేకపోతే ఇంత ధైర్యం రాదు. ఇది కామన్ ఫ్యాక్టర్. లేకపోతే ఇప్పుడు అర్జెంటుగా స్టేట్లో క్రైసిస్ వచ్చి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, కవితక్క నీకు నేను సపోర్ట్ చేస్తామని బిజినెస్ పీపుల్ వచ్చి ఈమె చుట్టూ ఎందుకు తిరుగుతారు? నా ఫోటో పెట్టి లిక్కర్ బాటిల్స్ ఎత్తారు, అదే ఆవిడ అభ్యోగం. బీఆర్ఎస్ పార్టీ నన్ను జైల్లోకి తీసుకెళ్ళినప్పుడు ఎక్కడ కనపడలేదు, నా వెంట రాలేదు, నా కోసం పనిచేయలేదు. ఇది పర్సనల్ ఎజెండా, స్టేట్ ఎజెండా కాదు. జనాలకు ఏం అవసరం లేదు, మాకు సంబంధం లేని విషయం ఇది. నీకు తలపైన లిక్కర్ బాటిల్ పెడితే అది నీ పరువు నష్టం. నువ్వు తిహార్ జైలుకి వెళ్ళి వస్తే అది నీ బాధ. ఇప్పుడు చాలామంది చాలా విషయాల్లో ఇన్సల్ట్స్ ఫేస్ అవుతూ ఉంటారు. అది స్టేట్ ఇంట్రెస్ట్ ఎలా అవుతుంది? అది పర్సనల్ ఇంట్రెస్ట్. దాన్ని తీసుకొచ్చేసి కవితమ్మ నీకు జరిగింది మొత్తం రాష్ట్రం అవమానం అంటే అలా ఎలా అవుద్ది? అలా అవ్వదు. కవిత కూడా ముందుకొచ్చి ఇంకా పెద్ద పీక్ కట్టే లెవెల్లో ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వాల్సింది. అది కొంచెం అపీలింగ్ ఉండే టోన్కి. మీరు అందరూ కూడా ఆలోచించండి. కేసీఆర్ పవర్లోకి రాకముందు బీసీ నాయకుడు నేను ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. ఏమైనా లేదు, ఈ కుర్చీ చాలా బాగుంది, మెత్తగా ఉంది, నేనే కూర్చుంటాను అని చెప్పి దశాబ్దం వెళ్ళి టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి రాష్ట్ర రాజకీయాలు దాటేసి దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ పీకలేక ఇక్కడ ఓడిపోయి కూతురుతో ఏం పీక్ కట్టావు నువ్వు అని స్టేజ్కి వచ్చాడు. సరే నువ్వు ఎలాగో బీఆర్ఎస్ వాడుకోవట్లేదు కదా, ఆ టీఆర్ఎస్ కుర్చీ నేను తీసుకుంటాను, ఈవిడ కూర్చుంది. ఇప్పుడు పాపం దీంట్లో జూనియర్ కల్వకుంట్లకి అసలు నా కుర్చీ ఏది, దీంట్లో నేనెక్కడున్నాను అని ఒక బాధ. నా 25 ఏళ్ల పార్టీ. సో వీళ్ళు ఈ చక్రంలో పడి కొట్టుకుంటూ కాంగ్రెస్కి ఓట్ డ్యామేజ్ చేద్దామని చూస్తారు. కాంగ్రెస్ అంటే నేను మళ్ళీ పార్టీని కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఇక్కడ సింగిల్ లీడర్షిప్ రేవంత్ రెడ్డి గారిది నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఈజ్ ద మ్యాన్. అసలు ఈ కుటుంబ రాజకీయాల్ని కూలగొట్టి కవితకు కూడా పౌరుషం ఉందని ప్రూవ్ చేయించి కవితని పార్టీ పెట్టించేదాకా నిజంగా పార్టీ ఆవిడ ఇండివిజువల్గా పెడితే కనుక నేను ఈ కుటుంబంలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చి తీసుకురావడానికి మేజర్ స్ఫూర్తి రేవంత్ రెడ్డి. ఇది ఎవరు వద్దన్నా కద్దన్నా ఇది ఫ్యాక్ట్. ఒకవేళ ఆళ్ళ పార్టీయే కంటిన్యూ అయ్యి ఈ రాళ్ళకి ఇప్పుడు ఒక 13 సంవత్సరాల పాలనలో ఉంటే కనుక కవిత వచ్చి బయట టీఆర్ఎస్ పార్టీ పెడతదా? చెప్పండి. ఇంకా ఈ జోకులు ఇంకా మనమే వినాలి. ఎమ్మెల్సీగా కంటిన్యూ అయిపోతా బాపు ఈరోజు మంచి చేశారు అని చెప్పి అలాగే బాపు చేతికి ముద్దు పెట్టుకుని అన్న చేతికి 2వ రాఖీ కట్టి వీళ్ళు మామూలుగా తిరిగి అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు ఇద్దరు బాగానే ఉండేవాళ్ళు. ఇక్కడ ఆ సాగా కంటిన్యూ అవ్వక దశాబ్ద పరిపాలన అయిపోయిన తర్వాత వీళ్ళకి ఇంకా రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా వచ్చాడని ఒపీనియన్తో అన్న బయటకు వచ్చి నేను ఎన్కాష్ చేసుకోవాలి ఇక్కడ ఓట్లని, ఇక్కడ యాంటీ ఇన్కంబరెన్సీ, అక్కడ బీఆర్ఎస్ మీద కొంచెం బురద జల్లి 2 ఓట్లు నేను తీసుకుని నేను తెలంగాణకు అమ్మనైపోతానోచ్, నేను జేబు చూడనోచ్, ప్రతి ఒక్కరు చదువు బాధ్యత నేనే ఖర్చు పెడతానోచ్ అన్న స్టేజ్లో ప్రామిస్లు ఇచ్చేస్తుంది. ఆవిడ అందండి బాబు, కావాలంటే ఎడిటర్ ఒకసారి వేయండి. ఇక్కడ నేను మాట ఇస్తా ఉన్నా, మీ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నా, ఎంతవరకు చదువుకున్నా కంప్లీట్గా మీ మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. తెలంగాణలో నువ్వు ఏం చదువుకోవాలనుకున్నా కవితకే ఖర్చు పెడుతుంది రాష్ట్రం నుంచి అని మీరేం కష్టపడక్కర్లే. పేరెంట్స్గా మీరు కన్ను వదిలేస్తే కవితక్క మొత్తం ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా కష్టమేం లేదు, ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కవితక్క స్కీమ్స్ ఇచ్చేస్తుంది మనందరికీ. అసలు కవితక్క పవర్లోకి రావడానికి ముడే కొట్టింది అనుకున్నా కానీ మొత్తం అందరిళ్లలో అసలు ఉద్యోగ రీత్యా ఏం పెద్దగా చేయక్కలేదు, కవితక్క చేసేస్తుంది మొత్తం అని ఒక ఇండైరెక్ట్ భరోసా ఇచ్చేసింది. ఓకే, ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ మైలేజ్ సంపాదించడం కోసం కవితక్క ఇలా చేసిందే అనుకుందాం. దానికి టార్గెట్ కేసీఆర్ని పెట్టింది. యాక్చువల్గా ఎవరైనా పార్టీ పెడితే టార్గెట్ ఎగ్జిస్టింగ్ ఉన్న కాంగ్రెస్కి పెట్టాలి. ఫస్ట్ గుణపం అక్కడ దిగాలి. అక్కడ దిగిన తర్వాత తండ్రి దగ్గర రావాలి, ఆర్డర్లో రావాలి వచ్చేటప్పుడు. సరే ఆవిడ బాధ ఏంటంటే అరే ఇంత కర్కోటమైన రాజ్యం నడుస్తున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు బాపు అని చెప్పి పిలిచింది. అక్కడి నుంచి అన్ని లక్షలో కోట్లు పెట్టి ఆ సబ్ పెట్టిన దాంట్లో బాపు వేర్ ఆర్ యు అని అడిగింది. బాపు వేర్ ఆర్ యు అంటే బాపు ఐ డోంట్ కేర్, అసలు నిన్న పెట్టిన సమావేశంలో నేను పట్టించుకోను. ఒకటి ఆయన పాతకాలపు మనిషి కేసీఆర్, పిల్లల్ని ఎండేసుకుంటాం అన్న కల్చర్ ఉండదు. ఇప్పుడున్న జనరేషన్లో ఎండేసుకుంటారు, ఆయన ఎండేసుకోలేదు. అది సొఫిస్టికేటెడ్గానే వెళ్ళింది ఇంకా నిజం చెప్పాలంటే. కానీ కేసీఆర్ వచ్చేసి మాది 25 ఏళ్ల పార్టీ. ఏం 25 ఏళ్ల పార్టీయో కేటీఆర్ నాకైతే అర్థం కావట్లేదు. నీ 25 భజన లేక నేను చచ్చిపోతాను. ఆ నిరుత్సాహం మీ పార్టీ నేను చూపిస్తున్న స్పీచెస్ మీ ఈవెంట్లోనే తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు చెప్పిన టీడీపీ చూడు మహానాడు ఎంత గ్రాండ్గా చేసుకుంటారు.
అలా ఒక ఊపు ఉంటుంది అసలు అక్కడ. ఇక్కడ ఊపు లేదు, ఏమీ లేదు. ఏంటో సర్కిల్ పడి ఏదో కూర్చొని మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని. మల్లారెడ్డి ఎందుకు వస్తాడో, పై చేతులు ఎందుకు ఊపుతాడో తెలియదు. బయట లోపల మల్లారెడ్డిని తిట్టారంటారు. మీరు ఆవిర్భావ దినోత్సవం గురించి మాట్లాడడం తక్కువయ్యి సోషల్ మీడియా మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారని వీటి గురించి మాట్లాడతారు. ఇక్కడ ఏం మాట్లాడాలి? మా నాయన నెత్తురు చిందించిండు, మా నాయన చెమటోర్చిండు, మా నాయన మాకేమీ లేని పరిస్థితి నుంచి ఈరోజు కోట్ల కొద్దీ మాకు ఆస్తులు ఉండే స్టేజ్కి తీసుకొచ్చాడు. మా నాన్న ఎంత కష్టపడ్డాడంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత మా చెల్లెలు కూడా సొంత పార్టీ పెట్టేదాకా, మా పార్టీయే కాదు ఇంకో 25 ఏళ్లకు పైకి వచ్చే ఇంకో పార్టీ బీ టీం కూడా రెడీ చేసుకోగలిగాం, ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ బీ టీం. అలా గొప్పలు చెప్పుకోవాలి. అది ఆవిర్భావ దినోత్సవ సభ ఎసెన్స్. అక్కడ మన రక్తం పింక్గా మరగాలి. అది ఏం లేకుండా కూర్చుని నిరుత్సాహంగా ఇలా కూర్చుంటే యాజ్ అన్ ఆన్లుకర్ నాకు ఏమనిపించిందంటే, కవితే తిడుతూ ఉంటే సింపతి ఓట్స్ అన్ని రేవంత్ రెడ్డికి ఉన్న యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్, దాని తర్వాత కేసీఆర్ మీద సింపతి ఓట్స్ అన్ని బీఆర్ఎస్కి సపోర్ట్గా వచ్చేస్తాయి. అండ్ కవిత ఓట్లు చీల్చుతుంది, చీల్చిన తర్వాత మనం బెనిఫిట్ అవుతాం అన్న ఒక రీతిలో ఆలోచించాలి. రెండవ రీతి ఏంటంటే, కవిత తిట్టుకుంటానే వెళ్ళనిండి, తన ఎజెండాలో తను వెళ్ళిపోతా ఉండనిండి, తను ఎలాగో యాంటీ ఎన్కంబరెన్సీ ఓట్స్ చీల్చుతుంది, మన సైడ్ నుంచి అడపా తడపా ఖచ్చితంగా ఓడిపోయే క్యాండిడేట్స్ ఉంటారు, అక్కడ తన గ్యాప్ ఫిల్ చేసేస్తుంది. తర్వాత మన అందరం కూర్చుని బీ టీం ఏ టీం అంతా కలిసి బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని లూడో గేమ్ ఆడుకోవచ్చు అని ఇంకొక థాట్. ఈ రెండు థాట్స్లో ఏదో ఒక థాట్ ఉంటుంది. బట్ చూసే ఆన్లుకర్కి నాకేమనిపించిందంటే, బీఆర్ఎస్లో సత్తా పోయింది. మాటకి మాట రావాలా, పొలిటీషియన్గా రావాలా, ఫ్యామిలీగా వద్దు, పొలిటీషియన్గా మాటకి మాట రావాలా, ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా. అండ్ కవిత ఖచ్చితంగా ఈరోజు రిలాక్స్ అయిపోయి సండే రోజు నేను పార్టీ పెట్టేసా కదా, సండే పడుకుంటుంటే కుదరదు. వేకప్, ఇంకా అయిపోయింది వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం, అక్కడ నీ పార్టీకి ఏం వాల్యూ లేదు, బొచ్చుడు పార్టీలు వస్తే పోతాయి అన్నాడు. దాని గురించి ఒక సమాధానం రావాలి కవిత, నువ్వే లైమ్ లైట్లో ఉండాలనుకుంటే. లేదు, రెండు ఫ్యామిలీల మధ్యలో మీరు కూర్చుని చిచ్చోరే గేమ్స్ ఇలాగ టింగ్ 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 అని ఇలా ఆడుకుంటున్నారు అనుకో, ఏ బాల్ నేను పట్టాను, బాల్ నువ్వు పట్టావు అని చెప్తే. ఇక్కడ ఒక మెగాస్టార్ ఉన్నాడు రేవంత్ రెడ్డి, హీఈస్ మాస్టర్ ఆఫ్ యూ ఆల్. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు, నేను చాలా క్లియర్గా చెప్తాను, ఆయన చాణక్యుడు, అపర చాణక్యుడు, అపర మేధావి, ఏదో పెద్ద ఆలోచించేస్తారని నేను అన్ను. సింపుల్గా వెళ్ళిపోతాడు, చాలా సింపుల్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, అరే ఇది ఎప్పుడు కోసుకుపోయింది, ఎప్పుడు ఇలా అయిపోయింది అనే సిచ్యువేషన్ కూడా మనకు అర్థం కాదు. ప్రజల మందని అలా పొందుతూ వెళ్ళిపోతాడు. అండ్ 3 ట్రిలియన్ ఎకానమీ ప్రామిస్ ఉంది ఫ్యూచర్ సిటీలో, అవి చూసుకో కొంచెం వెళ్ళి ముందు. ఈ చిచ్చోరే నాన్న, తమ్ముడు, అన్న, దాని తర్వాత మామ, దాని తర్వాత పందికొక్కులు, సంతోషు, స్లిప్పర్లు, ఈ గోల మాకు వద్దు, అవన్నీ నీ పర్సనల్ ఎజెండా. సో నాకేమనిపించింది అంటేనండి, కవిత పర్సనల్లీ ఏదో ప్రాబ్లం వచ్చింది ఫ్యామిలీతో, అది స్టేట్ ప్రాబ్లం కింద డిక్లేర్ చేసి ముడిగట్టి నేనే అమ్మ అంటుంది. ఈ అమ్మ కాన్సెప్ట్ని ఎవరు కొంటారో నాకు తెలియదు, కానీ ఆమె వదిలేసి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాత్రం తీసి పక్కన పడేశారు. దే డిడ్ంట్ గివ్ మచ్ ఆఫ్ వెయిట్. ఆ తీసి పక్కన పడేసిందని అంచుకుని ఈమన్నా మళ్ళీ పుంజుకోవాలా, అదేం లేదు, నా పని అయిపోయింది అబ్బాయి, ఈ వారం నేను పార్టీ పెట్టే పడుకుంటాను, వచ్చే నెల బయటకు వస్తాను నేను అన్నట్టుంది వ్యవహారం. వీళ్ళిద్దరూ కలిసి పెద్ద పీక్ కట్టేదంటూ మాత్రం ఏమీ ఉండదు. ఫర్ వన్ రీజన్, కవితకి ఇన్ని కోట్ల ఆస్తి ఎలా వచ్చిందన్న కామన్ సెన్స్ నాకే వస్తుంది. మీరు ప్రైమ్ ఆఫ్ ద ఏజ్లో సంపాదించలేని వాళ్ళందరూ, ప్రైమ్లో సంపాదించలేని వాళ్ళందరూ, మీరు మీ ఫాదర్ సీఎం అవగానే కోట్లు సంపాదించేస్తారు. ఇట్స్ అ కామన్ సెన్స్. ఎవరికి అర్థం కాదు ఇదంతా, ఎవరికి అర్థం కాదు. జస్ట్ చేనేత చీర కడితే మాలో ఒకళ్ళు అయిపోతారు ఆ ప్రాపర్టీస్లో, అవరు. యు ఆర్ రిచ్ అండ్ వీఆర్ మిడిల్ క్లాస్, చూస్తూనే ఉంటాం మేము. రెండవది ఏంటి, నీ పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి నువ్వు స్టేట్ ఎఫైర్ మొత్తం తీసుకొచ్చేసి ఇది మొత్తం ఫ్యామిలీ గ్రడ్జ్ కాదు, స్టేట్ ఎఫైర్. నో, వీఆర్ నాట్ టేకింగ్ యూ యాజ్ ఓనింగ్ ఎనీథింగ్. బీఆర్ఎస్ పార్టీకి ఒక బ్యాడ్ నేమ్ ఉంది, కుటుంబ పాలన అని. ఆ కుటుంబం నుంచి బయటకు వచ్చి నువ్వు, ఎస్ నీ పైన లిక్కర్ కుంభకోణం అనేది ఫేక్ కేస్, అది జనాలందరికీ అర్థమైపోయింది. బట్ హౌ రెలవెంట్ ఆర్ యూ ఫార్ అస్? మొన్నటి దాకా డాడీ 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 సీఎం అన్నావు, తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి నేనే సీఎం అంటావు. రేపు వచ్చేసేసి లేదు 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 మా అబ్బాయి సీఎం అంటే మేమేమైనా గొర్రెలమా? ఆలోచించండి. మొత్తం మీ కుటుంబంలోనే పంచుకుంటారా? బయట ఎవరిని రానివ్వ కవిత. నువ్వు కూడా మీ నాయనన్న కనీసం బీసీని చేస్తాన మాట అన్నాడు, నువ్వు ఒక్క మాట కూడా అనలేవా? మొత్తం కుటుంబంలోనే మీరే మొత్తం, అయితే డాడీ, లేకపోతే కూతురు, లేకపోతే మై బ్రదర్, అండ్ మీరే పంచుకుంటే లెక్క అయితే ఇంకెందుకు ఈ ఆవిర్భావ దినోత్సవాలు ఎందుకు, దీనికి అమ్మలు ఎందుకు, జేజేలు ఎందుకు? ఇది ప్రాక్టికల్ క్వశ్చన్ కవిత గారు, రాంగ్గా తీసుకోవద్దు నన్ను. ఇట్ ఈస్ అ క్రిటిసిజం అంటారు. క్రిటిసిజంలో పాజిటివ్గా తీసుకోండి. అసలు మీ పార్టీ దేనికోసం, అసలు మీరు పార్టీ ఎందుకు పెట్టారు?
మీ ఫాదర్ అప్పుడు జాగృతిగా తెలంగాణ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీరు వచ్చామన్నారు. తెలంగాణ స్ఫూర్తి మా బ్లడ్లో ఉండి మేము వచ్చామని లేదే. ఇది మర్చిపోతున్నారు అందరూ. తెలంగాణ కోసం పోరాడుతున్న బాపుకు అండగా ఉండటం కోసం వచ్చిన 6 ఏళ్ళు 7 ఏళ్ళు లేదు మొత్తం ఏళ్ళు మేమే అంటే ఓకే ఫైన్, యూ టేక్ థంబ్, యువర్ బ్రదర్ విల్ టేక్ లిటిల్ ఫింగర్, హరీష్ విల్ టేక్ దిస్ ఫింగర్, సంతోష్ విల్ టేక్ దిస్ ఫింగర్, కేసీఆర్ ఎక్కడ ఉండో నాకు తెలియదు. ఇంక ఏళ్ళు అయిపోయింది, మొత్తం మీరే పనిచేసుకున్నారు. మీరు తెలంగాణ కోసం పెట్టలా పార్టీ, అప్పుడు మీరు రాలా, బాపు కోసం వచ్చి పోరాడారు. సో బాపు కోసం వచ్చి పోరాడిన తర్వాత ఈరోజు ఏదో తెలంగాణని తెచ్చింది నేనే, ఇచ్చింది నేనే, చేసింది నేనే, నెక్స్ట్ అయ్యేది నేనే అంటే ఈ నేనే పనికిరాదండి. ఇలాగే జూనియర్ కల్వకుంట్లు కూడా నెక్స్ట్ నేనే, పట్టాభిషేకం నాకే, నెక్స్ట్ సీఎం నేనే అంటే ఏమన్నారు జనాలు, ఊరుకో అని చెప్పి రేవంత్ రెడ్డికి ఇచ్చారు. మీరు ఇలాగే కొట్టుకోవడం కంటిన్యూ అయ్యి ఇంత పల్చనగా పర్సనల్ ఇష్యూస్ తీసుకొచ్చి ఫోర్ ఫ్రంట్లో పెడితే ఫర్ దిస్ మ్యాన్ అనుముల రేవంత్ రెడ్డి సెకండ్ టైం సీఎంకి స్వేరింగ్ ఇన్ సెరమనీ ప్రిపరేషన్స్ లోపల ఆయన బెడ్రూమ్లో చేసేసుకుంటూనే ఉంటాడు. అనుముల రేవంత్ రెడ్డి అని నేను అని రెండోసారి ప్రిపేర్ అవ్వకపోతే ఒట్టు. ఎప్పటి నుంచో ఎందుకు ఇప్పుడే ఒకసారి బట్టి కొట్టేసుకుంటా అనుకుంటాడు ఆయన. ఈసారి పేపర్ కూడా అక్కర్లేదు ఆయనకి. ఏమంటారు మీరు అందరూ? ఇది ఒక ఫ్యామిలీ డ్రామాని క్లియర్గా జనాల ముందు పెట్టి కేసీఆర్ ఒక మ్యాగ్నానిమస్ పర్సన్, ఆయన ఏమనడు, కేటీఆర్ ఏమో తీసి పడేశాడు 25 ఏళ్ల పార్టీ, కూతురేమో లేదు తెలంగాణ కోసం పుట్టిన అమ్మని నేను, ఇంకా ఏమంటారు వీటన్నిటి గురించి ఒపీనియన్ మీరు ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.